పేపర్స్ తీసుకొస్తుంటే చాలా భయపడేది. వారి మా ఇంటికి వచ్చి సార్ మా నాన్న ఏమడుగుతాడో ఏం చెప్తాడో అని భయపడేది. ట్యూషన్లో సార్ తీన్ సార్ వాళ్ళు చాలా బాగా చెప్పారు. సార్ కూడా చాలా నేర్చుకున్నాను. ఇంకా వచ్చేసి నాకు ఇద్దరు బాబులు. మా సార్ వచ్చి స్కూల్ అసిస్టెంట్ హిందీ, నేను తెలుగు టీటీడీ. కంప్లీట్ చేశాను. సో నాకు బిజినెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఒక కింద పనిచేయడం ఎందుకని చెప్పేసి నేను ఒక 1.5 years టెక్సా ఫార్మస్యూటికల్ వర్క్ చేశాను. ఆల్రెడీ డిపార్ట్మెంట్ దెన్ తర్వాత నాకు ఒక జాయిండీస్ వచ్చాయన్నమాట. సో మన దగ్గర మేనేజర్ దగ్గరికి వెళ్ళి లీవ్ పెడితే నాకు లీవ్ ఇవ్వలేదు. సో అప్పుడు డిసైడ్ అనమాట, ఎందుకు ఈ కింద పని చేయడం కంటే మనం ఓన్ వర్క్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి నేను ఫోటోగ్రఫీ ఫీల్డ్కి వచ్చాను. ఈ సెటప్ మాదే. సో ఆఫ్టర్ 20 years తర్వాత నేను చాలా మంది కలుస్తాను, చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాను. సో బాయ్స్ అందరూ కలుస్తారు, పిల్లలు కానీ ఈవెంట్లో కానీ, ఎందుకంటే ఫోటోగ్రఫీ కాబట్టి నేను చాలా ఈవెంట్లో చాలా మంది కలుస్తాను. కాకపోతే నేను ఏదంటే గర్ల్స్ చాలా తర్వాత ఎక్సైట్గా ఫీల్ అయ్యాను. ఎవరు ఎలా ఉన్నారు ఆ ఎక్సైట్మెంట్ బాగుంటుండే. సో ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. Thank you so much. Introduction. Myself, Manipala Ramesh. ఇంటి పేరు పెట్టి పిలిస్తే ప్రతి ఒక్క పలికేది బాగా గుర్తుండేది రమేష్ అప్పుడే. ఇంటి పేరు పెట్టి పిలిస్తే అలర్ట్ ఉండేది అనమాట. సో థ్యాంక్ యూ సార్. నేను ఎల్టీపీ ప్రోగ్రామ్ కనెక్ట్ చేసిన 300 మెంబర్స్ ముందు మాట్లాడినా. ఇక్కడ ఎందుకు బాగా షేరింగ్ వచ్చేస్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు. ఎనీహో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎంటెక్ అయిపోయింది థర్మల్ ఇంజనీరింగ్. ఐఐటి మద్రాస్లో పిహెచ్డీకి అప్లై చేశాను, ఇంటర్వ్యూ ఉంది. దాంతోపాటు ఏఈ అండ్ ఏడబ్ల్యూ రాశాను, టాప్ 7లో ఉన్నాను. బట్ గాడ్ గ్రేస్ వాట్ హ్యాపెన్స్ డోంట్ నో యాక్చువల్లీ. నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. తుమ్మచెట్టు వీడిలో పలకబాబు 6th క్లాస్. దాని వెనక్కి వెళ్తే ఒక జామ చెట్టు, అక్కడ మొత్తము కూలిపోయిన ఇల్లు లాంటిది, శ్రీసాయి పబ్లిక్ స్కూల్, శ్రీనివాస్ సార్. అక్కడ నేను నేర్చుకున్నా. అక్కడ నుంచి జెపీ చేసుకొచ్చాను. అక్కడ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే వెంకటరెడ్డి. ఆ టైంలో మా ఇంటికి వచ్చేది. నేను మా ఇంటికి వచ్చేసి మా ఇంటి దగ్గర నుండి జాబ్ చెట్టు దగ్గర వస్తే ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. సో వాట్ ఎ స్వీట్ మెమరీ వెంకట్, థ్యాంక్ యూ, యాడ్ విత్ యూ. వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా లైఫ్లో స్ట్రగుల్ అనేది అందరికీ వస్తాయి. అదే నీకు ఒక్కరిగా వచ్చారా బాబు అని అనుకుంటారు, కానీ స్ట్రగుల్ ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ దాన్ని ఫేస్ చేయడానికి ఇంకా కొద్దిగా స్ట్రగుల్ పడాలి. అది ఆ టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చింది నాకంటే, ఒకటి ఏంటంటే ఎవరైనా కానీ ఫస్ట్ బెంచ్లో ఉన్నవాళ్ళు, ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళు అందరు గుర్తుంటారు. లాస్ట్ బెంచ్లో ఉన్నవాళ్ళు, లాస్ట్లో ఉన్న వాళ్ళు అందరు గుర్తుంటారు, ఎందుకంటే వాళ్ళు చేసే పనులు బట్టి. ఫస్ట్ బెంచ్ వాళ్ళు అన్నింటిలో కొద్దిగా బాగుంటారు. అరే వీడు చదువుతాడు, వీడిని ఇలా చేయాలి అలా చేయాలని సంథింగ్ ఉంటుంది. ఇక స్పోర్ట్స్ అంటారా, ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాడిని స్పోర్ట్స్లోకి వెళ్ళిపోతారు. సో ఇట్లా చూసుకుంటే ఎక్కడో ఒక దగ్గర ప్రతి ఒక్కరికి ఒకరు మోటివేట్ చేయడానికి ఉంటారు. కానీ అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉంటాను. నేను
సిక్స్త్ క్లాస్లో ఐ థింక్ 7th క్లాస్లో అనుకుంటాను, రేకుల షెడ్. ఆ రేకుల షెడ్లో ఉన్నప్పుడు వసంత్ కుమార్ సార్, నేను లాస్ట్లో కూర్చున్నా, సడన్ నన్ను లేపేసేసి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అప్పుడు బెలూన్స్ యొక్క వాయిస్ రిపోర్ట్స్ గురించి అడుగుతున్నాడు. అప్పుడు నేను లేసేసి చెప్పేశాను. అప్పుడు నేను ఫస్ట్ అప్రిసియేషన్ ఫ్రమ్ వసంత్ కుమార్ సార్. అక్కడ నేను నేర్చుకున్నా ఒకటి, అరే మనం కూడా పట్టించుకుంటున్నారా బాబు అనుకున్నా. అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, మన దాంట్లో కూడా ఒకటి ఉంది, పర్లేదు అనుకున్నాను. నెక్స్ట్ దాని తర్వాత మనము 8th క్లాస్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి చెప్తున్నాడు. బొమ్మ గీసేసి వాటిని మొత్తం ఒక స్ట్రక్చర్ మొత్తం గీసేసి దాంట్లో అణువుని మన అణువు ఏదో తెలిసేంత విధంగా గొప్పగా మొత్తం జీవితం మొత్తం అక్కడ చూపిస్తున్నాడు. బోర్డు మీద రాసే ప్రతి అక్షరం కూడా బంగారు తీగతో అల్లినట్టు రాస్తూ ఉన్నాడు. అది ఎవరో కదా, రవీంద్ర సార్. అద్భుతంగా అప్పుడు నేను అనుకున్నాను, ఓహో నేను కూడా ఒక లెక్చర్ కావాలి అనుకున్నాను. అప్పుడు నేను అనుకున్నాను. బట్ 10th అయిపోయింది, మనకు మోటివేషన్ ఎవరు లేరు, సపోర్టింగ్ లేదు, ఏం చేయాలో తెలియదు. ఎవరైనా ఉన్నారు అంటే ఓకే, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా అయిపోయారు. ఇక నేను అనుకున్నాను లైఫ్ అయిపోయింది, ఇది మనది కాదులే అనుకున్నాను. అప్పటి నుంచి నేను హైదరాబాద్కి వచ్చేసి డెకరేషన్ వర్క్ నేర్చుకుంటున్నాను. ఆ టైంలో మా మామయ్య లాస్ట్ మినిట్లో సీట్ ఎగ్జామ్ రాయించాడు, లాస్ట్ మినిట్లో. అప్పుడు నేను ఏదో చూద్దాంలే అనుకున్నాను. అక్కడ నేను స్టార్ట్ అయింది నా జీవితం. అక్కడ నుంచి బీటెక్ అయిపోవడము, ఎంటెక్ అయిపోవడము, ఇప్పుడు పిహెచ్డి దగ్గర రావడము, మీ ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్ నిలబడము, ఇదంతా ఒక కల్లాగా ఉంది. సో ఇంకొకటి విషయం ఏంటంటే, రవీంద్ర సారు ఎవరికైనా హెల్ప్ చేస్తే తను తెలియకుండా చేస్తాడు. అది నాకు బాగా నచ్చింది. నేను బీటెక్ థర్డ్ ఇయర్ వాళ్ళకి టీచ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఒక అతను లాస్ట్ బెంచ్లో కూర్చొని తను చదువుకుంటున్నాడు. అయితే నన్ను నేను చూసుకుంటున్నా. అతనిలో దగ్గరికి వెళ్ళేసాను, ఏంటి ఏం చేస్తున్నాను, బడినా లేదు సార్ నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాడు. అచ్చా ఓకే అని అతని అక్కడనే వదిలిపెట్టేశాను. తర్వాత తను కొనుక్కోవడానికి బుక్స్ లేకపోతే పర్సనల్గా నేను హెల్ప్ చేశాను. తను ఏ క్లాస్లో ఏం చేసాడో తెలియదు, కానీ నా క్లాస్లో మాత్రము వెనకాల కూర్చొని నువ్వు చదువుకో అని చెప్పేవాడిని. ఇప్పుడు అతను జార్ఖండ్లో ఐపీఎస్గా వర్క్ చేస్తున్నాడు. జార్ఖండ్లో వన్ మోర్ థింగ్ ఏంటంటే, రీసెంట్గా పోలీస్ కానిస్టేబుల్ జరుగుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు నాకు కొద్దిగా క్లోజ్గా ఉంటాయి, నా ఫ్రెండ్స్. వాళ్ళు సార్ ఏం చేయాలని అర్థం కావట్లేదు అన్నప్పుడు నేనే దగ్గర ఉండి టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ అప్లై చేసేసి నేను ప్రిపేర్ అవ్వు అని మోటివేట్ చేశాను. ఇప్పుడు వాళ్ళు కానిస్టేబుల్గా ఉన్నారు. సో గురువు అంటే ఏంటనేది, దీనికి అర్థం ఏంటనే అనేది నేను అప్పుడు తెలుసుకున్నాను. సార్ ఇదంతా క్రెడిట్స్ మీరు ఇచ్చింది, ఇది మీకే దక్కాలి. సో నేను ఈ స్థాయిలో ఇలా ఉంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. నా లైఫ్లో ఇలా ఉంటుందని కూడా అనుకోలేదు. అందరూ జెండా వందనం రోజు అందరూ చేతులు పట్టుకొని అందరూ వెళ్తూ ఉంటే నేను చెప్పుకోదేమనుకుంటా ఊర్లు ఊడ్చుకుంటున్నాను. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినాడు. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఒక విషయం ఏంటంటే, మీరు ఇంత ఫాస్ట్ వచ్చి మాట్లాడితే ఇంత తొందరగా సార్ వాళ్ళకి లంచ్ చేయాలి కాబట్టి అర్థం చేసుకోండి ప్లీజ్. నేను మీకు ఒక భయం త్వరగా మీరంటే మీరే స్వతహాగా వచ్చి వేదికకి మీ ఉపన్యాసం అబ్బాయి నమస్కారం. అందరూ
అందులో ఉండాలి. ఫ్రెండ్స్ నా పేరు సిద్ధు. కాకపోతే స్కూల్లో శంకరాచారి, అతని పేరు శ్రీకాంత్. నేను ఉండేది ఆంగ్రేడ్లో, చేసేది కార్పొరేటర్ వరకు. ఇప్పటికైతే పర్వాలేదు, నాకు ఒక బాబు, ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నా. కాకపోతే ఒకరికి ఇంత మెంబర్స్ 70 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నారు. ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే సోషల్ మీడియాలో పెట్టండి, అందరికీ తల తోచినంత ఇవ్వండి. అది ఎందుకంటే ఇందాక చెప్పారు, 2-3 చెప్పారు. ఎందుకంటే 70 మెంబర్స్ ఉన్నప్పుడు తలా వేస్తే 70,000. అలాంటిది సోషల్ మీడియా చాలా అదే అందరికీ పనికి వస్తుంది. అన్నీ వేరే పోస్టులు పెట్టకండి, అవసరం వచ్చింది. ఎందుకంటే ఒక లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలి, చూసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా పెట్టండి. అట్లా పెట్టకుండా ఏంటంటే ఇప్పుడు ఏముంది పెట్టేది, మన బాధలు మనం పడుతున్నామని అట్లా ఆలోచించకుండా అందరూ పెట్టండి. ఏం కాదు, అందరూ సహకరిస్తారు, ఏం కాదు. ఓకేనా? ఒక ఆనందానికే కాకుండా అప్పుడప్పుడు బాధ సుఖాలు కష్టాలు అన్నిటికీ వాడని చెప్పిండు. కాబట్టి వాడుకోండి, అన్నిటికీ వాడండి. ముత్తలగిరి హలో. ముందుగా వేదిక అలంకరించిన పెద్దలకు, గురువులకు, ఉపాధ్యాయులకు అందరికీ, నా మిత్రులకు, నా తోటి మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. నా పేరు ముత్తలగిరిగౌడ్, నా తిరుగండపల్లి. నేను మన బ్యాచ్ల బాయ్స్ కంటే టోటల్ తెలుసు. నేను ఓకే గర్ల్స్కి తెలుసు తెలియదు కానీ నేను 6th 7th ప్రిపేర్ చేసినాను క్లాసు. నేను 7th క్లాస్ ఎగ్జామ్ రాసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా. కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను హైదరాబాద్ వెళ్ళిపోయి, నేను నా వృత్తి మెకానిక్. నేను మెకానిక్ చేస్తా. నాకు పాప బాబు, నేను దూరంలో ఉంటాను. నేను దూరం ఉంటా. పాప బాబు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఎల్బీ నగర్, సార్వార్ ఇంటి దగ్గర ఉంటాను. స్కూల్ అది దగ్గర. నేను ఏం చెప్పాలంటే ఏం చెప్పాలి, అందరూ మనలేవు. అప్పటి నుంచి నవ్వుతుంటే ఇప్పుడు సిగ్గువాళ్ళు అంటే నేను సిగ్గువాళ్ళు, కొత్తగా వచ్చిన అమ్మాయి కాదు. అందరికీ మీకు మామూలుగా మామూలు ఏమంటారు నాకు ముందుగా ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన బాయ్స్ ఆన్ గర్ల్స్ అందరికీ నా థ్యాంక్స్. నేను ఎంత చదివినా సార్ ఎప్పుడు చెప్పలే కదా. నా 7th డిశ్చార్జ్లో 10th మీడియా చెప్పలు రాసిన. నా సెంటర్ వచ్చి చండూరులో పడ్డది. నాది స్కూల్ పేరు డాన్ బాస్కో. నోరు మూసుకో వచ్చింది రాసుకో, అది దాని అర్థం. చండూరులో సెంటర్ పడ్డది. నేను పాస్ అయినా. తర్వాత ITI చేసిన, డీజిల్ మెకానిక్ బెటర్ చేసిన. షాద్నగర్ పడ్డ సెంటర్ ఆడ చేసిన. అక్కడి నుంచి నాకు ఆర్టీసీలో వచ్చింది జాబు. అప్పటికే నేను మంచి పొజిషన్లో ఉన్నా. ఐదులో షాప్ ఉండే, నేను చేయలేదు. నా పొద్దునే 25,000 చేయలేదు. ప్రస్తుతానికి నేనేం చెప్తున్నా అంటే నాకేం కావాలంటే ఏం చెప్తలేదు. అప్పటి నుంచి డల్ అవుతా సార్ టోటల్గా అందరూ చేంజ్ అయ్యారు, కానీ కొంతమంది చేంజ్ కాలేదు. కొంతమంది ఎవరు అంటే ప్రస్తుతానికి రవీంద్ర సార్ 6 గంటలు ఎవరు కట్టేవారు. ఓన్ చేంజ్ కాలేదు. నాకు ఇంగ్లీషు ఏం రాదు, కానీ మాట్లాడతా. నాకు బాగా వస్తుంది సార్ ఇంగ్లీషు. నేను మామూలు మాట్లాడను కానీ కొంచెం మాట్లాడతాను. ఏంటంటే ఇప్పుడు ముందుగా నా క్లాస్మేట్ బాయ్స్ నేను మాత్రం వాళ్ళని మర్చిపోను. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ నాకు వాళ్ళు, నేను డిస్కంటిన్యూ చేసిన స్టడీ మాత్రం ఇది థర్డ్ గెట్ టుగెదర్ పార్టీ. మీకు ఐడియా ఉందో లేదో కానీ ఆల్రెడీ మేము 2 times చేసినాం.
వాయిస్ స్టోరీ చేసినాం. మీకు ఐడియా ఉందో లేదో, నాకు వాళ్ళు ఎప్పుడు నన్ను మర్చిపోలేదు. ప్రతి ఈవెంట్కు ఏది ఉన్నా ప్రతి పెళ్ళికి నాకు అందరూ నన్ను పిలిచి అందరూ ప్రతి ఎరగల పెళ్లి కానీ, నరసింహపురం కానీ, తమ్ముడ పెళ్లి కానీ, తిరువల్ల పెళ్లి కానీ అందరూ నన్ను పిలిచారు. నవ్వుతనే అజలో కూడా మా అత్తలు అందరూ మనోళ్ళే. అట్లా ఏం కాదు, మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి. నేను మన ఈ ఫంక్షన్కు చాలా సఫర్ అయినా, కాకపోతే అందరు మీకు సపోర్ట్ చేశారు కాబట్టి సఫర్ బలమైంది. అట్లా ఏంటంటే కొంతమంది అలా డేట్ మాకు ఇబ్బంది అవుతుంది అంటే, ఏ ఇబ్బంది మంచి రోజు ఉంటుంది, కొంత ఏమి ఇబ్బంది నేను మంచి రోజు నాకు అర్థం కాదు. నేను ఎట్లా చేద్దామంట అన్ను పెట్టిన నేను కట్టినా. సరే అన్న చేద్దామంటే చేద్దాం. సరే అన్న మరి మండే వస్తుంది మేము ఉపాసం వేసి ఊరికి అన్నాడు. సరే మీకు తెలియదు పబ్లిక్ రోజు ఉపాసం అని చెప్పినాను. అంతేనంటే నేను కట్టే చెప్తున్నా, మీకు తెలియదు నేను చెప్పిన. ఎట్లా అంటే మీకు ఎట్లా నేను కట్టినాడు. మళ్ళీ ఏమన్నాడు, సరే అన్న ఫంక్షన్ బుక్ చేయబోన్నాడు. ఫంక్షన్ బుక్ చేయాలంటే మన తమలపల్లి మిత్రులు తగ్గేది తగ్గేయాలి. ఓ ఫంక్షన్కి అడ్వాన్స్ ఇవ్వకపోతే సరే అన్న పోయింది చేసి. ఏదైనా సరే మీరందరూ రావడం నాకు మనస్ఫూర్తిగా చాలా ఇష్టం. ఎందుకంటే నా జీవితం అనేది చాలా చిన్నది. ఇవాళ ఉంటామా రేపు పొద్దున మన దేశంలో గ్యారెంటీ లేదు. ఉన్నన్ని రోజులు వినయంగా విధేయంగా మనస్ఫూర్తిగా ఎలాంటి నిస్వార్థాలు లేకుండా జీవించడమే నా యొక్క లక్ష్యం. రోజు జీవితం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, చాలా ఉంటాయి. మ్యారేజ్ అయినందుకు పిల్లలు, భర్త ఇంకా చెప్పదు కానీ నా చాలా ఇబ్బందులు ఉంటాయి. అట్లా అని చెప్తుంది. ఏ ఇబ్బంది పడుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇందులో. ఎవ్వరికి ఏమైనా మన క్లాస్మేట్ వరకు మాత్రం ఆర్థిక ఇబ్బంది ఉన్నా, ఏదన్నా మానసిక ఇబ్బంది ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మన గ్రూప్లో షేర్ చేయవచ్చు. ఎలాంటి ఇబ్బంది మనకు లేదు. మన జీవితం చేసిన ఒక మడసగానే పైసలు సాయం చేస్తున్నాము. మడస నాన్న గడపాలని మనం చేసి పెడతాం తెలుసా, అంతే కదా. ఏం కాదు, అందరూ మంచిగా ఉండాలి. మీరు వచ్చి ఇంతటి పార్టీని ఘనంగా సక్సెస్ఫుల్ చేసినందుకు మన బిడ్డని చెప్తున్నా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నా చెప్పిన అలా తిరగాలి వెళ్ళి మరి. ఓకే ఓకే, అందరికీ ధన్యవాదాలు. ఒక్క నిమిషం లంచ్ చేసినాక మాట్లాడదామా, మాట్లాడినాక లంచ్ చేద్దామా? చాయిస్ యువర్. లేదు టోటల్ మెంబర్స్ వాళ్ళు చెప్పమంటే చెప్పాలి. ఓకే, ఎంత టైం లేదు. అసలు మేము ఊహించింది ఏంటంటే లంచ్ చేస్తారా? ఐడియా ఉందా మీకు? నా పేరు నాగోతు విష్ణురూప పెళ్ళి చిత్తూరు హైదరాబాద్. నేను మున్సిపాలంటే నేను చాలీస్ ఇంటీరియర్ వర్క్ చేస్తాను. ఏం చెప్తున్నాను, చాలా మీ మధ్య బాగా ఇబ్బంది పెడుతున్నాం. మనం అయితే ప్రతి వీక్ అవుతుంది కదా సార్, గెట్ టుగెదర్ ప్రతి వీక్ అవుతుంది. ఓకే సార్, నా తిరిగి చెప్పాను కదా, నాకు మ్యారేజ్ అయింది. ఒక బాబు తిన్నాడు, పాప నర్సరీ చదువుతుంది. దయచేసి అందరూ ఒకసారి ఇచ్చి మాట్లాడండి. ఇంటికి పోయినాక ఎంత బాధపడతారో మీ మనసుకు ఒకసారి మీరు ఇంటికి పోయినాక మీరు ఎంత బాధపడతారు అంటే, అదే నేను లోపలిపోతే కదా, నేను మాట్లాడకపోతే రాని వాళ్ళు మాత్రం చాలా మిస్ అవుతారు. వీటికి వచ్చి మాట్లాడండి దయచేసి. అందరూ ఒకరికొకరు పరిచయం ఉన్నదే వచ్చిందే ఎందుకు. దయచేసి అందరూ ఒకసారి అందరూ వచ్చి మాట్లాడండి. చేసిన అధ్యాపకులు, నా పాదపిల్లలకు, విద్యార్థులకు అండ్ నా స్నేహితులకు నా యొక్క శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఎరగలపల్లి స్కూల్లో 6 to 10 వరకు చదువుకున్నాను.
తర్వాత ఇంటర్ ఆచారంలో చేశాను. తర్వాత నేను బీటెక్ కాలేజ్ జేఎన్ యూనివర్సిటీలో చేశాను. తర్వాత కరెంట్ నేను సాఫ్ట్వేర్. నా పేరు అజీజ్. యాక్చువల్లీ 10th క్లాస్లో నా పేరు అజీజ్ అని పడుతుంది. సో అందరికీ అజీజ్ అనేది తెలిసి నేను, కాకపోతే నేను యాక్చువల్ నేమ్ అజీజ్. తర్వాత నేను చేంజ్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ చేశాను. తర్వాత నేను ఇన్ఫోసిస్లో 5 years వర్క్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్లో ప్రజెంట్ నేను విజన్ డేటా సర్వీస్లో టెక్నికల్ లీడ్గా పనిచేస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ రవీంద్ర సార్ అండ్ రామ్ రెడ్డి సార్ అండ్ సింధు సార్ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చాలా నాకు బేసిక్స్ అండ్ డిసిప్లిన్ అందించారు. వీటి వల్ల నేను గొప్ప స్థాయికి వెళ్ళాను. సో వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. తర్వాత అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ హాల్. ఇల్లే కాబట్టి చెప్పట్లేదు. సార్ నా పేరు శ్రీనివాస్. నేను డ్యాన్స్ మాస్టర్ని. హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ ఫోక్ సాంగ్స్ చేస్తున్న, ఆల్బమ్ సాంగ్ చేస్తున్న ప్రొడ్యూసర్గా అండ్ డ్యాన్స్ మాస్టర్గా అండ్ నా కొడుకు చేయం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కొడుకుని హీరోగా చేస్తాను సార్. నేను ప్రొడ్యూసర్గా ఫోక్ సాంగ్ చేస్తున్నా సార్. ఆల్బమ్ సాంగ్ చేస్తున్నా. డాన్స్ మాస్టర్గా ఈ టీవీలతో చేయిస్తున్నా. అండ్ నా కొడుకుని హీరోగా ప్రొడ్యూసర్గా పెట్టి చేయాలనేది నా ఆశయం. కొడుకు ఎన్ని సంవత్సరాలు? 4. అప్పటిలోపు చేయగలుగుతుంది సార్. వన్ మోర్ థింగ్, మిమ్మల్ని ఇక్కడ కూర్చున్నప్పుడు నుంచి అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఏం తింటారు సార్ మీరు? అప్పటికి ఇప్పటికి 10th క్లాస్లో ఉన్నట్టుంది రవీంద్ర సార్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ నా పేరు శ్రీనివాస్, గుర్తుపెట్టారా లేదో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా పేరు తిరగలపల్లి. నన్ను అందరూ గుర్తుపట్టకపోవచ్చు, ఎవరికి కలిపి తక్కువ అంటారు. సార్లందరికీ నమస్కారం. నాకు స్టేజ్ మీద మాట్లాడాలంటే కొంచెం హ్యాపీగా ఉంది, అందుకే మాట్లాడలేకపోతే. నేను వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు 1 బాబు అండి. నేను నా ప్రొఫెషన్ వచ్చి ఫోటోగ్రఫీ. నీకు చెప్పాలనుకుంటున్నాను, అది ఏంటంటే ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నాకు 2 అమ్మాయిలు 1 బాబు. మా బాబుకు క్యాన్సర్ వచ్చిందండి. నేను ఎంత ధైర్యంగా మీకు చెప్పాలనుకున్నాను, కానీ నాకు రావట్లేదు. ఎందుకంటే అది ఒకరు ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఒడిదుడుకులన్నీ ఎదుర్కొంటూ, ఎందుకంటే నాకు చిన్న 1.5 year బాబు అంతే. ఎందుకంటే ఒక జీవితం అనేది మనం ఇక ధైర్యంతో ఉండాలి. ఏదో సాధించాలని ఏదో అనుకుంటాము, పర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. కానీ నేను ఎందుకు చెప్పొద్దు అనుకున్నాను, కానీ ఇప్పుడు అందరి సమస్యలు ఏంటంటే నాకు ఇట్లా చెప్పాలనిపించింది. ఎందుకంటే జీవితం అనేది మనం బలంగా దృఢంగా ఉండాలి. ఇప్పుడు నేను ధైర్యాన్ని కోల్పోతే నాకు ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒకటి ధైర్యం అనేది తెచ్చుకోవాలండి. కంపల్సరీ ఉండాలి. మనము జీవితం అనేది ముందుగా సాగిస్తూ ఉండాలి. ఒకరి కోసము మనల్ని ప్లీజ్ అనుకోదు. నాకు మాటలు సరిగ్గా రాదు, నేను అందరినీ గుర్తుపడలేదు. నా ఫ్రెండ్ పొద్దుగల సుమతి అనుకుంటా పలకరించారు, కానీ తనకు గుర్తుపట్టలేదు. తన పేరు అడిగింది. పేరు అడిగితే ఏదో పేరు చెప్తాను, ఫీల్ అయినట్టుంది. సారీ.
ఇంకా నాతోటి అందరికీ నాకు గుర్తుపట్టకుండొచ్చు, ఒక 2 to 3 మెంబర్స్ లేడీస్ గుర్తుపట్టుండొచ్చు అంతే. ఎందుకంటే నేను ఎవరితోటి అంత పరిచయం లేదు, నాకు ఉన్నా కానీ ఏదో అలా అంతే. నా మిత్రులు అందరూ నాకు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఎక్కువ అయినా నేను ఎవరితోటి వెళ్ళిపోయేది, ఒక 2-3 ఫంక్షన్స్కి వెళ్ళానంతే. మన మిత్రుడు వెంకరెడ్డి గారి పెళ్ళికి, మరియు మన పాండు ఒక పక్క ఫంక్షన్ కలిశాను అంతే. తక్కువ ఉంటాను. థ్యాంక్ యూ సార్, అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సంబంధానికి ఇచ్చేసిన మా గురువులకు పాదాభివందనములు. నా ఊరు అజిరాపురం. నా పేరు శ్రీరోజు లక్ష్మీ నరసింహ. నేను కార్పెంటర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా నేను కూడా DDN ప్రభుత్వం తరపు నుంచి అర్చక ఉద్యోగం కూడా చేస్తున్నానండి. అర్చకత్వం అంటే ఇళ్ళలో మామూలుగా పూజ కార్యక్రమాలు కానీ పెళ్లిళ్ళు కానీ ఇవి కూడా పురోహితం చేస్తానండి. నేను కూడా ఒక 10వ తరగతి వరకే చదువుకున్నాను. నాకు కూడా నా ఎంబటి ఉండి చాలా మంది ఈ సార్లు కూడా నాకు ప్రోత్సహించారు. మన లాల్ నాయకుడు సార్ గారు కూడా నాకు కూడా ఎంతో అంత సాయం చేశారండి. అతను కూడా మా ఊరి ప్రజలు కూడా నాకు ఎంతో సాయం చేశారండి. మా ఊరి ప్రజలు మాత్రం నేను వెళ్ళగా ఎప్పుడు కూడా మర్చిపోనండి. మా తోటి విద్యార్థులు కానీ, నాతో ఉన్న స్నేహితులు కానీ, మా ఊరున్న గ్రామ పెద్దలు కూడా ఎప్పుడు కూడా జీవితాంతము మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటున్నారండి. నేను ప్రతి విధంగా మా ఊళ్ళో ఏదో ఒక సమస్య వచ్చినా, నన్ను అడవులో చేయాలని చూసినా నా తోటి నా యొక్క శాశక్తుల ధైర్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. కానీ ఒక విషయం చెప్పాలంటే మా ఊళ్ళో కూడా చాలా మందికి ఈర్ష అనేది ఒకటి. మనిషికి జీవితంలో ఈర్ష అనేది మాత్రం ఉండకూడదండి. ఎంత మంది ఏం చేసినా ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తికి ఈర్ష అంటే ఈర్ష అనేది ఉండకూడదండి. ఆ వ్యక్తి వెలుగుతున్నారు, ఆ వ్యక్తిని ఎందుకు చుట్టించాలి, ఆ వ్యక్తి ఎందుకు మీదికి పోకూడదు అని ఆలోచించకుండా ఆ యొక్క ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఆదుకునే వ్యక్తులు ఉండాలి. కానీ అతను వెలుగుతున్నాడు, అతను కిందికి కొక్కున్నాడు అనే మాత్రం భావన మాత్రం ఎక్కడి మనుషులు కూడా కానివ్వండి పదే వేడుకుంటున్నానండి. ఈ విధంగా ఎవరైనా సరే ఒకరికి ఆపద వచ్చిందంటే నేనున్నాను అని ముందుకు వెళ్ళి వారికి సాయం చేయండి. మీకు సాయం చేస్తే ఆ దేవుడు ఇంకో సాయం చేయొచ్చు. ఆ యొక్క మంచి రూపంలో దేవుడు వచ్చి మీకు కూడా ఒక సాయం చేయొచ్చు అండి. అది తప్పలేదు. ఎవరికైనా సరే ఆర్థిక పరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ ఇంకేమన్నా సాయం చేయాలనుకుంటే మీకు మాకు ఇప్పుడు ప్రస్తుతానికి మా తోటి విద్యార్థులు కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే గ్రూప్ లో సెండ్ చేయండి. వారికి మాత్రం 100% డిఫరెంట్ చేస్తామండి. ఖచ్చితంగా చేస్తాం కాబట్టి 100% చేస్తామండి. నేను కూడా ఊళ్ళో కూడా ఎంతమందికి బస్సు జాయిన్ చేస్తామండి. మనము ఒక 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు కలిసి ఉన్నాం కాబట్టి మనం కూడా సాయం చేసుకోలేము చేస్తాం. కాబట్టి అందరూ కూడా కలిసి చాలా కలిసికట్టుగా ఉండాలని పదే వేడుకుంటున్నాము. ఇద్దరు ఈ అవకాశం ఇచ్చేందుకు నేను ఎందుకు అంటే చదువుకు ఎందుకున్నారంటే అక్కడ చదువుతున్నప్పుడు నేను చదవలేకపోతున్నా అనేది చాలా మాత్రం ఉంటే ముందుకు కంపల్సరీగా చెప్పచ్చు. అది ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళని మనం ఉదాహరణ తీసుకోవచ్చు. మీరు ఎంతమంది గుర్తున్నామో ఒకసారి షేర్ చేస్తారా? మీరు గుర్తున్నారా లేదా? కొండలందరూ తెలుసా? నా పేరు అల్వాల, మా అజిలాపురం. నాకు 2 బాబులు. నేను హస్నాపురం నందిన్స్ కాలనీలో ఉంటా. నాకు దగ్గర ఉండే లక్ష్మణ్ ఉంటాడు. కానీ అందులో పూర్వ విద్యార్థి సమ్మేళనానికి వచ్చిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఉపాధ్యాయులకి నా పాదాభివందనం తెలియజేస్తూ, అలాగే నాతో పాటు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్న నా విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు నేను ప్రస్తుతానికి TSAIC ఇది ఇప్పుడు TTIACగా మారింది. దాంట్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాను. సివిల్ వర్కర్, సివిల్ కాంట్రాక్టర్గా. దాంట్లో ఒక సూపర్వైజర్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. నా కింద ఇంచుమించు నేను చెప్పే పనిలో నాకు ఒక 50 మంది వర్కర్లు పనిచేస్తాను నా కింద.
అది ఇప్పుడు నేను రన్ చేస్తా ఉన్నాను. ఇంకా త్వరలో ఓన్గా కూడా చేద్దామనే ఒక ఆలోచన వస్తుంది. అది కూడా తొందరలోనే చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతే నా ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను. నింగి నేల నీల నాల కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏది తోడు రాలా ఏంటి వేళ ఇది మాయే పైకొచ్చి పెదవంచుల్లో మోగించిందే పీపీ సన్నాయి అమ్మాయి అమ్మాయి ఈ హాయి మేఘమా మైకమా కమ్మేటి ఈ హాయే లోకమా అమ్మాయి
ఆల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటే పునర్విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఈరోజు ఆఫ్టర్ బిఫోర్ 90 years తర్వాత మనం ఈ వేదిక మీద కలిసినామంటే 90 years అవుతుంది. చాలా వరకు ఒకరొకరు అంటే అప్పట్లో చాలా మంది గుర్తుపట్టుకోవచ్చు. మా బాయ్స్ కాంగ్రెస్ అమ్మాయిలు చాలా వరకు ఏంటంటే కొద్దిగా సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడేది ఎందుకమ్మా, అందరికీ మ్యారేజ్ అయిన పిల్లలు అయ్యారు. మన పిల్లలే ఇప్పటిదాకా మన క్లాస్మేట్ ఒక అమ్మాయి చెప్పింది, మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రం పైన ఉన్నది ఏంటంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ, గురు మహేశ్వరం. వాస్తవానికి గుడికి పోతే మనం ఏం చేస్తామంటే 2 చేతులు ఎక్కి 2 కళ్ళు మూసి దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఏంటంటే 2 చేతులు ఎక్కి కళ్ళు మూయకుండా చూసే దేవుడు వాడు అంటే మనకు చదువు చెప్పిన గురువులు మాత్రమే. ఈరోజు మనము 10th క్లాస్లో ఉన్నప్పుడు వాస్తవానికి 10th క్లాస్ ఫైనల్ ఇయర్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందంటే 10th వరకు కలిసి ఉన్నాం. నాకు చాలా వరకు నాకు తెలిసినంత వరకు రవీంద్ర సారు నాకు 3rd క్లాస్ నుంచి పరిచయం సార్. నేను 3rd క్లాస్ ఉన్నప్పుడు ఎరగలపల్లికి సార్ వచ్చిండు. అప్పటి నుండి సార్ మనం 10th ఉన్న వరకు ఉన్నాడు. సార్ ఎప్పుడు మనకు ఈ ఇంట్లో మనం ఉన్న ఏరియాలో ఎప్పుడూ కనిపిస్తుంటాడు సార్. అందరికీ గుర్తుండే. ఇంకా మెయిన్గా చెప్పాలంటే నరసింహ సారు ఎవరికి గుర్తు లేకుండొచ్చు, కానీ నరసింహ సారు అంటే ఏరియాలో ప్రతి ఒక్కరికి నోడే. ఎందుకంటే నరసింహ సార్కి పెట్టుకున్న నిక్ నేమ్ అనేది మన క్యాండిడేట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. అది మనకు చాలా వరకు తెలియదు. ఎప్పటిదాకా మన ఫ్రెండ్ నరసింహ చెప్తుండే. నరసింహ సార్ కొన్ని చెప్తున్నప్పుడు వాళ్ళకి సారీ సార్ ఏమనుకోకండి, మేము నిక్నేమ్తో ఇచ్చినందుకు మేము మీకు పెట్టుకున్న పేరు ఏంటంటే కోడేశ్ సార్ అని నేను పెట్టుకున్నాం సార్. అదే కోడేశ్ సార్ అని నరసింహ ఫ్రెండ్కు కోడేశ్ అని ఇప్పటికీ అంటే మీరు చాలా వరకు గుర్తు లేకున్నా కానీ మీ నేమ్ అనేది మాకు చాలా వరకు గుర్తుంటుంది. అదేవిధంగా పోతే మన సత్యనారాయణ సార్ గారు, నెక్స్ట్ మన సీన్ సార్, లాల్ సార్, మూర్తి సారు, మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న సార్. మీరు ఆ రోజు చెప్పిన మంచి మాటలే ఈరోజు మాకు ఈ స్టేజ్లో ఉండే విధంగా మీరు నేర్పిన మాటలు మేము నేర్చుకొని మేము వాటిని అనుభవిస్తూ ఈ రోజులో ఈ స్టేజ్లో ఈ స్థాయిలో ఉన్నాం సార్. నేను మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తాను సార్, గెస్ట్ లెక్చరర్గా. ఇప్పుడు 14 years నేను ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నానండి. పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుండి నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుండి టీచింగ్ స్టార్ట్ చేసిన. ఎన్నో ప్రైవేట్ కాలేజీలలో వర్క్ చేసినాను. నెక్స్ట్ అదేవిధంగా సబ్జెక్ట్ అసోసియేట్గా రాస్తే నాకు ఇదే నల్లకంచలో ఉన్న దుర్గులాలలో సబ్జెక్ట్ అసోసియేట్ వస్తే 2017లో నా అదృష్టం ఏంటంటే జైలు నోటిఫికేషన్ పడ్డది. దుర్గుల జైలు నోటిఫికేషన్ పడ్డప్పుడు నేనేం చేసినంటే ఆ నోటిఫికేషన్ అనేది నాకు వచ్చిన జాబ్ని వదిలిపెట్టి నేను కోచింగ్ వెళ్ళడం జరిగింది సార్. అప్పుడు నాకు జైలు మిస్ అయింది. నెక్స్ట్ అదే టైంలో నాకు ఇక్కడ మాడుగులలో పేపర్ నోటిఫికేషన్ వస్తే నేను అక్కడికి వెళ్ళడము సెలెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ నేను మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వర్క్ చేస్తున్నా. ఏంటి అమ్మ మనకు ఎలాంటి సిగ్గు అనేది ఉండదు. నేను మీకు 10th క్లాస్ వరకు రవీంద్ర సార్కు చాలా వరకు తెలుసు, నా పేరు తెలియకపోవచ్చు, కానీ మన ఇంటి పేరు పోలి. ఎప్పుడన్నా మన ఇంటర్వ్యూకైనా ఎప్పుడన్నా బయటకు పోయి సార్ మా కమిటీ సార్ అంటే ఏమో పోలేదంటే పోలేదంటే పోతున్నా సార్ అంటే ఎవరికి కాదు రాలనిపించింది. సార్కు చాలా వరకు సార్ మీరు చెప్పినదే మా సార్ నేను చెప్పే టీచింగ్లో ఇప్పటికైనా సార్ మీరు చెప్పే ప్రతి ఒక్క క్యాండిడేట్ నేను చేసే ఇక్కడ ఉన్న చాలా విలేజ్లలో ఏ క్యాండిడేట్ అయినా నాకు ఇంటి పేరు మాత్రమే గుర్తుంటుంది సార్, వాళ్ళ పేరు అంటే గుర్తుంటుంది సార్. జీవితాంతం మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉంటాం సార్. మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ మేము ఈరోజు ఫిజిక్స్ ఎంచుకోవడం జరిగింది. మేమే ఇంకొకటి చెప్పాలంటే 10th క్లాస్ అయిపోయినప్పుడు ఈ లోకల్లో అనేది ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది ఇక్కడ లేదు, దేవరకొండలో ఉండేది. నెక్స్ట్ మాల్లో నల్గొండలో శాల్వాన కాలేజీ, వేమన కాలేజీ ఉండేది. అప్పుడు రవీంద్రరావు సారు వాళ్ళ కజిన్ బ్రదర్ ఉండొచ్చు సార్, శేఖర్ సార్ అండి. సార్ అందులో టీచింగ్ చేస్తున్నప్పుడు సారే మాకు చెప్పి అందులోకి పంపించడం జరిగింది. అందులో పోయిన తర్వాత మేమేం నేర్చుకున్నామంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న మా బ్యాచ్లో ఎర్రగల్లపల్లిలో ఉన్న చాలా వరకు అయితే మేము
ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అలంకరించినటువంటి గురువులకి నాతోటి స్నేహితులకు మిత్రులకు కూడా ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. నా పేరు వచ్చేసి ఐ జంగయ్య, రోల్ నెంబర్ 47. నన్ను 10th క్లాస్లో రవీంద్ర సార్ AK-47 అని పిలిచేవారు. అది నాకు ఇప్పటికి బాగుంటుంది. మేబీ స్టేజ్ పైన ఉన్నటువంటి సార్లలో చాలామందికి, ఆ స్టేజ్ కింద ఉన్నటువంటి మా ఫ్రెండ్స్లో చాలామందికి నేను ఎవరో కూడా తెలియదు. ఇవి నాకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. మేబీ నేను ఆ రోజుల్లో ఒక నార్మల్ స్టూడెంట్ కావడానికి నేను ప్రధాన కారణం. కొంతమంది అమ్మాయిలు వచ్చేసి అబ్బాయిలు వచ్చేసి బాగా చదివిన వాళ్ళతో మాట్లాడడం, లేదా సార్ వాళ్ళు వచ్చేసి ఏం చదవని వాళ్ళని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అది జరుగుతుంది. సో ఈ మధ్యలో ఉండడం వల్ల మేబీ జరగలేదు. తర్వాత వచ్చేసి నేను ఇంటర్మీడియట్ వరకు మాత్రమే రెగ్యులర్ స్టూడెంట్. ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ, తర్వాత 2 PGలు చేసిన. ఏ రోజు కూడా కాలేజ్ పోలేదు. దాని తర్వాత BEd చేసిన, తర్వాత సర్వేయర్ కూడా చేసిన, ల్యాండ్ సర్వేయర్ కూడా చేసిన. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 12 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. సో ఇప్పటివరకు యాజ్ ఏ సార్ వాళ్ళకి నేను నా క్లాస్ రూమ్లో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ చూసినట్లయితే అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సార్లతో పోల్చుకుంటే ఆ రోజులో ఉన్నటువంటి సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా బెటర్. అది మన వేదిక పైన ఉన్నటువంటి సార్ వాళ్ళు చాలా చాలా బెటర్. ఎందుకు అంత గట్టిగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నంటే ఆ రోజుల్లో మనకి ఆ తరగతి గదులు అనేవి చాలా లిమిటెడ్. 2-3 ఉండదు, ఒకటి తుమ్మ చెట్టు, ఒకటి యాప చెట్టు ఉండేది. ఈ చదువు చెప్పేటువంటి సార్ వాళ్ళు కూడా లిమిటెడ్. వాళ్ళు కూడా ఒక 5-6 మాత్రం ఉండేవారు. కానీ అన్ని క్లాసులు కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా అన్ని క్లాసులు కూడా వాళ్ళు టీచ్ చేస్తే ఈ స్టేజ్కి వచ్చిన ఇదే సార్ వాళ్ళకి ఆ రోజుల్లో ఇన్ని స్పెషాలిటీస్ కనుక ఉంటుంటే ఇంకా మనం చాలా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళమని నాకు చాలాసార్లు అనిపించింది. చాలాసార్లు కూడా అదే అనుకున్నాను. కొన్నిసార్లు సార్ వాళ్ళని నేను తిట్టుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఈ సార్ వాళ్ళు ఇంకా నన్ను కొంచెం బాగా కొట్టి ఆ చదువు చెప్పుకుంటే బాగుండేది, ఇంకొంచెం మంచి పొజిషన్లో ఉండేవాళ్ళేమో అన్న ఫీలింగ్ కూడా నాకు చాలాసార్లు కలిగింది. సో బడితోటి బంధం చాలా ఉంటుంది. కానీ ఒక చిన్న లైవ్లో చెప్పదలుచుకున్నా. బడిలోనే ఆటుందిరా చిన్న, బడిలోనే పాటుందిరా, బడిలోనే ఆటుందిరా చిన్న, బడిలోనే పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ ఆటలెన్నో నేర్చుకో, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ ఆటలెన్నో నేర్చుకో. బడిలోనే ఆటుందిరా చిన్న, బడిలోనే పాటుందిరా, బడిలోనే ఆటుందిరా చిన్న, బడిలోనే పాటుందిరా. సో ఈ సాంగ్ ఎందుకు తీసుకున్నంటే వాస్తవానికి నా జీవితంలో కొన్ని మంచి రోజులు ఉన్నాయంటే ఆ స్కూల్ డేస్ మాత్రమే. ఎందుకంటే నాకు ఆ స్కూల్లోనే ఆట దొరికింది, ఆ స్కూల్లోనే పాట దొరికింది, ఆ స్కూల్లోనే నాకు చదువు దొరికింది. తర్వాత నాకు పాడడానికి ఇక్కడ అవకాశం రాలేదు, ఆడడానికి కూడా అవకాశం రాలేదు. సో ఇక ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే పీజీలు చదివినా, డిగ్రీలు చేసినా, ఇంకా పైన ఎన్ని చదువులు చదివినా మనకి ఎందుకో ఆ స్కూల్ వరకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ బాండింగే వేరే ఉంటుంది. అది ఏ బ్యాచ్ అయినా, అది ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళైనా ఆ స్కూల్ బాండింగ్ అనేది మనం మర్చిపోలేం. ఎప్పటికీ ఉంటే అందులో ప్రాణ స్నేహితులు ఉంటారు, ఎదిగిన వాళ్ళు ఉంటారు, సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఏదైనా మనకు బాగా వస్తే దగ్గరుండే వాళ్ళు ఎవరు అన్నారంటే 10 ఫ్రెండ్స్. సో ఇంక ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు నేను. కానీ పిలవగానే ఈ ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేసినటువంటి మన గురువులకి, తర్వాత ప్రత్యేకంగా అమ్మాయిలకి, అంతకుముందు 2 టైమ్స్ చేసినాం, అప్పుడు రాలేకపోయారు. ఈసారి పిలవగానే వచ్చినందుకు, తర్వాత నా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మరి ఇక్కడ ఆర్గనైజేషన్ ఇదంతా ఒక 1 మంత్ నుంచి జరుగుతున్న ప్రాసెస్. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది, అది చూసే వాళ్ళకి దాని హార్డ్ వర్క్ ఏంటనే తెలియదు. పాపం నరసింహ, వనపర్తి నరసింహ, గిరి, ఆ తర్వాత లక్ష్మణ్, ఆ తర్వాత సంజీవ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఊళ్ళలో ఆర్గనైజేషన్ తీసుకొని ఈరోజు మనందరికీ ఇక్కడ కలవడానికి అన్ని ఏర్పాటు చేసి అవి ఈ పొజిషన్ వచ్చినందుకు వాళ్ళకి స్టేజ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చిన్న అవకాశం ఇచ్చినందుకు. నా పేరు హనుమల్ యాదవ్. గుర్తుపట్టలేదు లేదని అబ్బాయితో ఖర్చులో ఉంటాడు, గుర్తుపడతారు. గుర్తుపట్టకుండా వచ్చి వాళ్ళు పరిధి రాగానే
అదే వచ్చినాను నాతో ఎందుకంటే వేరే ఏదైనా గుర్తుపట్టాను. ఓకే, నేను ఎంఎస్సీ ఫిజిక్స్ అండ్ బీడీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ చైతన్య కాలేజ్లో ఫిజిక్స్ లెక్చర్గా పనిచేస్తున్నాను. ఎల్ఈపీ చేసిన బేసిక్ సరిగ్గా లేకపోతే పీఈ చేసినట్టు బీడీ చేసినట్టు. బేసిక్ మీన్స్ అది స్కూల్ లైఫ్. స్కూల్లో మనం ఎంత బేసిక్ ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకు 5 స్టెప్ అంటే 18 ఎట్లాగో మనకి మన లైఫ్లో స్కూల్ లైఫ్ అనమాట. ఎందుకంటే ఎన్ని ఐఐటి ర్యాంక్ రావాలన్నా ఏం రావాలన్నా బేసిక్స్ అనేది పీజీ చేసినట్టు. కాబట్టి అటువంటి మాకు విద్యను అందించినటువంటి మా గురువులందరికీ పేరు పేరున వచ్చినటువంటి రానటువంటి గురువులందరికీ వందనాలు. మా ఫ్రెండ్స్ కూడా వచ్చిన వాళ్ళకి అంటే బాయ్స్ జనరల్ ఎక్కడైనా బాయ్స్ ఎప్పుడైనా కలుస్తాం, చాలా పెళ్ళిలో కలుస్తాం. వీళ్ళు ఒక 2-3 తప్ప మిగతా ఎవరు నాకైతే కూడా 3 వచ్చారు, మిగతా ఎవరు కలవలేదు. కాబట్టి ఇటువంటివి అంటే ముందు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వచ్చి కలిస్తే మన పొజిషన్ ఏంటి, మనం ఏమున్నాం, మన బాధ ఏంటి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లెక్చరర్గా ఉన్నాను, మనకి ఎవరితో ఇంకెవరితో కొంచెం అవకాశం కోసం చూసి ఉండవచ్చు. పీజీ చేసి బీడీ చేసి కాలేజీలో అవకాశం కోసం కొన్ని మా దగ్గర వేకెన్సీ ఉంటే చెప్పడానికి అవకాశం. కాబట్టి అన్నీ షేర్ చేసుకోవాలి. గ్రూప్ కూడా ఉంది, గ్రూప్లో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ కాకుండా మీ దగ్గర షేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన తల్లిదండ్రులు ఎలాగ చెప్తారో మన గురువులు అలాగనే చెప్తారు. ఎప్పుడైనా 10th వరకే ఏదైనా 10th తర్వాత ఎందుకంటే నువ్వు పెద్దోళ్ళు అయితే చెప్పినా వినరు కాబట్టి అక్కడ మనం వినలేము, మనకు చెప్పరు. 10th వరకే చెప్తారు కాబట్టి ఈ రోజు మనం చెప్పినందుకు మనం అంటే ఒక్కొక్కరు ఒక పొజిషన్ ఉండొచ్చు, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది ఏం లేదు. అంటే వాళ్ళ పరిస్థితుల ప్రభావం బట్టి ఎవరు ఆ విధంగా ఉండొచ్చు, దాన్ని మనము తక్కువ చేయడానికి ఏం లేదు. అందరికీ కూడా నా పేరు మామూలుగా యాదయ్య, ఊరొచ్చి తిరువన్నపల్లి. సో ముందుగా వేదిక పైనటువంటి ఆత్మీయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ప్రధానోపాధ్యాయుల గారికి అండ్ మిగతా ఉపాధ్యాయులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. సో నేను ఎర్రగడ్డపల్లి పిహెచ్ఎస్ హై స్కూల్లో లాస్ట్ 10th క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు నేను 9th వరకు వేరే దగ్గర చదువుకున్నాను. సో లాస్ట్ 10th క్లాస్కి ఎర్రగడ్డపల్లిలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ లాస్ట్ 1 year 10th క్లాస్ నేను చాలా ఎంజాయ్ చేస్తూ చదువుకున్నాయి. కంప్లీట్ ఎడ్యుకేషన్లో నాకు చాలా ఇష్టమైన స్టడీ ఉందంటే అది 10th క్లాస్. బికాస్ నేను 10th క్లాస్లో ఎంజాయ్ చేసినంతగా ఎక్కడ ఎంజాయ్ చేయలేదు. చాలా ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా ఎంజాయ్గా చదువుకున్నాను. ఎలాంటి ప్రెషర్ ఎలాంటి లేదు. సో నాకు ముఖ్యంగా వస్తే సో ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఒక ఫేవరెట్ టీచర్ ఉంటుంది. సో నాకు కూడా ప్రైమరీ స్కూల్కి వచ్చేసరికి మా ఊళ్ళో మూర్తి సార్ ఉండేవాడు. సో మ్యాథ్స్ చాలా బాగా చెప్పేవాడు. మూర్తి సార్ మాకు ప్రైమరీ స్కూల్లో ఫేవరెట్ టీచరు. నెక్స్ట్ దాని తర్వాత అప్ టు 9th వరకు నేను వేరే దగ్గర చదువుకున్నా. అక్కడ హెడ్ మాస్టర్ సార్ ఉండేవాడు, మైపాల్ రెడ్డి సార్. సో ఆయన బికాస్ ఆఫ్ ఆయన ఇన్స్పిరేషన్ వల్ల స్టార్టింగ్లో ఫస్ట్ నేను కూడా హెడ్ మాస్టర్ అవ్వాలి అనుకునేవాడిని. బట్ లేటర్ కాలక్రమేణా మన చదువు మారుతున్న కొద్దీ లైక్ మన డ్రీమ్స్ కూడా మారిపోయాయి. సో తర్వాత 10th వచ్చేసరికి 10th నేను జడ్పిహెచ్ఎస్ ఎర్రగడ్డలో చదువుకున్నాను కాబట్టి నాకు అక్కడ లైక్ ఉన్న లైక్ టీచర్ నాకు అప్పుడు చాలా తక్కువ మంది టీచర్స్ ఉండేవారు. 10th మనం కంప్లీట్ కౌంట్ చేసి ఒక 4 to 5 టీచర్స్ ఉండేవారు. ముఖ్యంగా అందులో లైక్ అంటే ఎవ్రీవన్స్ ఫేవరెట్, అందరి ఫేవరెట్. సో నాకు కూడా ఫేవరెట్ మన రవీంద్రరావు సార్. సో లైక్ సార్ లెసన్ చెప్తుంటే లైక్ ఎలా అంటే ఈ
అంటే డిస్పెండ్ దట్ ఈస్ ఇనఫ్ ఫార్మర్స్ మనం ఫాలో అయితే ఇనఫ్ వీ కెన్ ఈజీలీ ప్రిపేర్ ఫర్ ఎనీథింగ్. సో రవీంద్రరావు సార్ అలాగే మ్యాథ్స్ వచ్చేసరికి మనకు నరసింహ సార్ అంటే సార్ నేను తెలిసినకపోవచ్చు ఐ నో సార్ వెరీ వెల్. అంటే సో మ్యాథ్స్ చెప్పేటప్పుడు కూడా చాలా అంటే స్ట్రిక్ట్గా చాలా డిస్పెండ్ క్లియర్గా ఉండేది సార్ ఏదైనా బట్ చిన్న సౌండ్ వచ్చినా కానీ సో పనిష్మెంట్ ఇమీడియట్గా ఉండేది నరసింహారావు సార్ది కూడా. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్ మూడు సార్ లైక్ ఓన్లీ నేచర్గా నేను తెలిసినదంటే ఓన్లీ రవీంద్రరావు సార్ చెప్పడం లేదు. ఎందుకంటే అంతకుముందు మా అన్న కూడా చదువుకున్నాడు జాయిన్ అయ్యే టైంలో లైక్ మాటలు 50 అంటే సో మా మాటలో జగన్ తప్పవారని అడిగిండు ఎస్ సార్ అన్నాను. సో అలా కొంచెం ఉండింది. మిగతా మూడు సార్ ఇంగ్లీష్ సో సార్ ఇంగ్లీష్ గ్రామర్ అయినా ఏదైనా లైక్ యూనో లైక్ ఆల్ ఆఫ్ us know very well. సో సార్ ఫ్రీక్వెంట్ లైక్ కొంచెం వీక్లీ అలా వచ్చేవారు. వాళ్ళు వచ్చిన టైంలో అయినా కానీ మనకు గ్రామర్ అయినా ఏదైనా చాలా బాగా చెప్పేవాళ్ళు ఇంగ్లీష్ గ్రామర్. అది కూడా చాలా హెల్ప్ అయింది మనకి. నాకు శ్రీనివాస్ సార్ అంతగా పెద్దగా ఇంటరాక్షన్ లేదు. సో మనకు టీచ్ చేసేవాళ్ళు కాదు శ్రీనివాస్ సార్ ట్యూషన్ చెప్పేవాళ్ళు. మేము వేరే కూడా ఏంటి మేము అటెండ్ చేయలేకపోయేది. సో ఇంటరాక్షన్ లేకపోయినా కానీ లైక్ నార్మల్గా అంటే అదర్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ లేదు సార్ తోటి. ప్లస్ లాభ సార్ లాస్ట్లో వచ్చి మనకు 10th లాస్ట్ పెయింటింగ్లో వచ్చిండు సోషల్ స్టడీస్ చెప్పాడు. బట్ సోషల్ స్టడీస్ నా దృష్టితో వరకు దట్ ఈస్ కంప్లీట్లీ థియరీ. సో ఆ థియరీ చెప్పాలంటే బుక్ మస్తుగా ఉండాలి మనకి. సో బట్ లాభ సార్ వచ్చి జస్ట్ మనకి టేబుల్ ముందు నిలబడి ఒక సోషల్ మొత్తం మనకు ఒక స్టోరీగా చెప్పేవాడు. ఎలా అంటే అసలు ఈజీగా సోషల్ మీడియా అందరూ తెలుసు లైక్ అంటే కొంచెం పోయి ఇస్తరీ ఉంటుంది చాలా స్టోరీ ఉంటుంది కాబట్టి బోరింగ్ అనిపించదు. బట్ లాభ సార్ బుక్ లేకుండా కంప్లీట్ స్టూడెంట్ సెంట్రిక్గా మనకు మొత్తం ఓన్గా సార్ ఓన్గా స్టోరీ అయితే ఎప్పుడు ఈజీగా ఉండేది. ఎండింగ్లో వచ్చింది అది కూడా మనకు చాలా హెల్ప్ అయింది. సో అలా నేను తెలుగు చాలా ఇంట్రెస్ట్ అంటే ఎడ్యుకేషన్ పీరియడ్లో నాకు ఎంజాయ్ చేసిందంటే ప్రైమరీ స్కూల్ మా ఊళ్ళో మా ఫ్రెండ్స్తో పాటు తర్వాత నాకు చెప్పి సెకండ్లోకి వెళ్ళి 10th క్లాస్ అది చాలా ఎంజాయ్ చేస్తూ చదువుకున్నాను. అది ఎప్పటికీ మర్చిపోను. లైక్ సార్ అందరూ గుర్తుంటారు. ఏ సార్ మీద నాకు లైక్ ఇంటరాక్షన్ ఉందో ఆ సార్ ఉంటుంది. అలాగే హిందీ టీచర్స్ మేడం లైక్ ఆ మేడం పేరులో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆఫ్టర్ మేడం వస్తున్నాయి మేడం బట్ వాళ్ళు కూడా హిందీ చాలా బాగా చెప్పేవాళ్ళని. సో అందరూ చాలా ఎడ్యుకేషన్. సో ఓవరాల్గా ఇంటెన్షన్ లైక్ అదే ఎంటైర్ మన 10th బ్యాచ్కి ఒక కెప్టెన్ లాగా లైక్ ఒక షిఫ్టీ సైడర్ లాగా మనకు రవీంద్రరావు సార్ ఉంది ముందు నడిపించినది అందరికీ తెలుసు. ప్రతి ఎగ్జామ్కి మనకి నడవడం వచ్చేది ఎలా వచ్చినా తప్పులేదు. మరి నాకేంటంటే సో ఇక్కడ ఒకసారి మనకు 10th మ్యాథ్స్ వస్తున్నప్పుడు చాలా టఫ్ వచ్చింది. రిటర్న్ అంతా పార్టీ బాగా వచ్చింది. పార్టీ చాలా టఫ్ వచ్చింది. ఎవరు రాలేదు ఆ రోజు కూడా సరిగా రాలేదు. బట్ ఎందుకో నా అటెంప్ట్ అది మనమైతే నేను వాళ్ళకి సార్ నాకేం చెప్పలేదు. నాకు ఎందుకో ఫెయిల్ చేయాలనిపించలేదు. నేను సరిగా రాయలేదు ఫెయిల్ చేయలేదు. తర్వాత జనరల్ సైన్స్ రాష్ట్రం మంచి రాష్ట్రం సర్వల్ సార్ ఏమైతే రాలేదంటే ఇలాగే నేను చెప్పాను నాకు జనరల్ సైన్స్లో మంచి వచ్చాడు. బట్ ఇంకా నేను ఎక్స్పెక్ట్ ఎక్కువ చేసినా బట్ నాకు రేటింగ్ బాగుంది.
దాకా వచ్చారు, కనీసం ఎట్లా మాట్లాడాలో కూడా నేర్చుకోవాలా అని సార్ దగ్గరగా 1 అవర్ ఇంటర్వ్యూలు పంపించలేము. 1 అవర్ క్లాస్ చెప్పాడు. చెప్పిన తర్వాత ఇలా మాట్లాడాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఆల్మోస్ట్ అంటే మీకు ఏం చేయాలి ఏం చేయాలనేది తెలిసి ఉంటుంది కాబట్టి ప్రాపర్గా మాట్లాడాలి. ఇవన్నీ 1 అవర్ చెప్తే లాస్ట్కి అదే స్టూడెంట్ ఏమో సార్ పుస్తకం వచ్చిందని అది నేను ఎంతసేపు చెప్తే మళ్ళీ అదే తీసుకొచ్చాను. మీరు అన్నట్టు మనం కూడా సార్ ఎన్నో మంచి విషయాలు చెప్తే మనం వినకుండా కొన్ని ఇవి కొన్ని చేయకుండా కొన్ని చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో సెట్ అయ్యారు. ఓకే, ఫస్ట్ సభకి నమస్కారం. ఓకే, సో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేస్తూ నేను ప్రారంభిస్తున్నాను. నాకు ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు చదివిన నాకు చదువు నేర్పిన అందరికీ పేరు పోయిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ పాదాలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఎర్గలపల్లికి వచ్చినప్పుడు నా స్కూల్ ఎర్గలపల్లి ఎలా స్టార్ట్ అయిందో మొన్నలో చెప్తాను. నేను ఫస్ట్ అదే రోజు వచ్చాను. ఫస్ట్ క్లాసు మనకు జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చేది. సో అటెండెన్స్ మా ఊర్లో చదువుకున్నప్పుడు పేరు పిలిచేది, సుజాత, వెంకటయ్య, లక్ష్మణ్ ఇలా పేర్లు ఇచ్చేది. ఇక్కడికి వచ్చిన సార్ 1 2 3 అని పిలుస్తున్నాడు. మనకి అప్పుడు రావు ఇంగ్లీష్. సో అలా పిలిచేశారు. నాకు నెంబర్ తెలియదు సార్, నా పేరు తెలియలేదంటే సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ నెంబర్ 48 అని చెప్పిండు. సో ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు. నేను పిలవలేదు సార్, మళ్ళీ ఈ రోజు కూడా రాలేదంటే పెట్టిండు ఆ రోజు. సో నెక్స్ట్ డే ఏం చేసిందంటే చేతి మీద 47 అని రాసి పెట్టుకున్నా, 48 అని రాసి పెట్టుకున్నా. ఇక ఇలా చూసుకుంటా కూర్చునేది, సార్ ఎప్పుడు తెలుస్తుందా 48 అని. అలా నా చదువు ఎకమలో స్టార్ట్ అయింది. సో సార్ చెప్పిన విషయాలు చాలా వరకు విన్నాము, నేర్చుకున్నాము. సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో సో నాకు తెలిసినంత వరకు ఒక 50% అయినా విజయం సాధించాలని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఎర్గలపల్లిలో మన స్కూలింగ్ అయింది. మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. సో ఇంతతో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. సరే, నా పేరు దుబ్బ వెంకటయ్య. మాది తమ్మడిపల్లి. సో నేను ఇప్పుడు ప్రెసెంట్గా విద్యానగర్లో సైకోఫిజిక్స్ క్లాసెస్ ఉంది, అందులో ఐఐటి ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. మిగతా టైంలో ఆన్లైన్లో ట్యూషన్స్ కండక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. అందరూ ఈ కార్యక్రమానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతలో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఆనంద దామోదర్. వెనుక మీద నా గవర్నమెంట్ అందరికీ నా పాదాలు వందనాలు. నా వెనుక ముందున్న ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు. ఈ వేదిక గురించి చాలా ప్రాసెస్ చేశారు. అందులో నేను బాగా మొదటిగా నేను ఇంటి ఉంటున్నాను. మందు పరీక్షలో ప్రిపేర్ అవుతున్నాను. నాకు 2016లో గ్రూప్ 2 మిస్ అయ్యాను. అది ఎందుకంటే సార్ స్కూల్ అయిపోయిన తర్వాత నాకు బాగా 2 సార్లు గుర్తుంటుంది. వీడియో చేసాను. స్కూలింగ్ అయిపోయిన తర్వాత నాకు వీడియో చేసినప్పుడు సార్తోటే సార్ అనిపించిన ఒకనొక సందర్భం మన బ్యాచ్ ఫ్రెండ్ ఒక్కనే అనుకున్నాను. రోజు వీడియో చేసినప్పుడు అక్కడ సార్తో ఒకసారి సార్ అని పిలిపించుకున్నాను మన బ్యాచ్ మొత్తం. మళ్ళీ ఇంకొకసారి సార్లు చూస్తే సార్లు మాకు చెప్పే సబ్జెక్ట్ ఉన్నాడు బాగా గుర్తుంది. నాకు సార్ మర్చిపోయింది. సబ్జెక్ట్ చదివేటప్పుడు ఫస్ట్ అత్తగారింటి పోతే ఎలా చెప్తారంటే ఫస్ట్ చికెన్ మటన్ అన్నీ పెడతారు, తర్వాత రోజు 10 రోజులు అక్కడే స్టే చేస్తే నీకు ఏముంటుంది నాకు గుడ్డుకారం పెడతారని చెప్పి అదే ఇంప్లిమెంటేషన్ సబ్జెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేశాను. అప్పటికి నాకు 2016లో మిస్ అయ్యాను. కానీ ఇప్పటికీ గ్రూప్ 2 కంటిన్యూషన్ అవుతున్నాను. నాకు గవర్నమెంట్ జాబ్ అనేది ఒక కళ, గ్రూప్ 1 సాధించాలన్నది నాకు ఆశయం. దాని తర్వాత బీఈడీలో అది అయిపోయిన తర్వాత పీజీకి వచ్చేసరికి ఒకనొక సందర్భంలో వనపర్తి నరసింహన్ చూస్తే నాకు ఈర్ష కలిగేది. ఎందుకంటే టెన్నికైట్ నాకు అసలు అవకాశమే రాకపోయింది ఏది స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు. అట్లాంటిది నేను టెన్నికైట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 2 డిస్ట్రిక్ట్ ఛాంపియన్ నిలబెట్టి నా పేరు ఆ బోర్డు మీద రాసి పెట్టుకున్నాను. ఇప్పటికీ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అక్కడ ఎడ్యుకేషన్ పొంది
సబ్జెక్ట్ విషయంలో ఇంగ్లీష్ రాకపోయింది. ఇంగ్లీష్ మీడియం నాకు అసలు తెలియలేదు. మనతో కూడా బ్యాచ్ ఆ వల్ల నాకు తెలియలేదు ఇంగ్లీష్ మీడియం. ఒక సందర్భాలు ఏడ్చాను ఫస్ట్ టైంలో ఈ పీజీ టెన్కి వచ్చాను. అట్లా నేను డిగ్రీ కాలేజీలో వాళ్ళ మహాత్మా ఇన్స్టిట్యూట్లో డిగ్రీ లెక్చర్ను ఇంటర్వ్యూ చేశాను. తెలుసో తెలియదు, నా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. అందులో నేను ఒక బోర్డు మెంబర్, మా సార్ నన్ను పంపించాడు, అంజనేయుడు సార్. డిగ్రీ లెక్చర్ నేనే ఇంటర్వ్యూ చేసేవాడిని ఆ టైంలో. అట్లాంటి మా ఫ్రెండ్ ఎవరంటే ఒక ఆయన ప్రసాద్ అని ఉంటే, ఆయన ఇప్పుడు చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. ఆయన ఖమ్మం డిస్ట్రిక్ట్ అనేది. ఆయన అప్పట్లో యూనివర్సిటీలకే టాప్ వచ్చాడు. ఆయన నేతృత్వంలో మీకు అంజనేయుడు సార్ అని ఉంటే, ఆ సార్ అయితే మేము బోర్డులో మెంబర్ని. ఆ డిగ్రీ లెక్చర్లో నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ స్థాయికి నాకు ఎవరో కాదు, రవీంద్ర సారే ఆదర్శం. ఎందుకంటే నేను బేసిక్స్ అన్నీ అక్కడే అడిగాను. ఇది కొన్ని విషయాలు అంటే ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్లో ఉన్న కాడికి మాకు తెలుసు. లెక్చరర్లు అన్నాను నాకు ఒక రోజు, మీరు ఎక్కడ ఏ ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారంటే జెడ్పీఎస్ అంటే వాళ్ళు స్టన్ అయిన విధానం నాకు బయలుదేరుతున్నారు. వాళ్ళు అన్నారు జెడ్పీఎస్ స్కూల్లో చదివి ఇంత దూరం వచ్చావు అన్నాడు. అందులో నాకు తెలిసి వల్లమే అని మా వరగల్లో వెళ్ళనే ఉందా కామర్స్ డిపార్ట్మెంట్ డిగ్రీ చైతన్య కాలేజీ. ఆయనను ఎట్లా అంటే ఏ విధంగా బతలాడినట్టు ఆ రోజు నాకు భయం వేసి అనిపిస్తాను. ఏమన్నాడంటే నువ్వు ఇంత ఈ ఫీల్డ్కి వచ్చావు, అసలు నువ్వు అయినా నేతృత్వం వెళ్ళి అని అడిగాడు. నేను ఆ బోర్డు మెంబర్లో ఉన్న మా సార్ నాకు బిజీ ఉండి మా సార్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ కంట్రోల్ అంటే పంపించాడు. భాస్కర్ అని ఇద్దరు సెలెక్ట్ చేస్తున్నాడు. భాస్కర్ అని వరంగల్ అబ్బాయి, ఆ అబ్బాయి సెలెక్ట్ చేయకపోవడం వల్ల నన్ను తీసుకొని నువ్వు మా అమ్మగారు ఎట్లా కంప్లీట్ చేయాలని చెప్పేశాడు. ఎందుకంటే నీకు నవ్వులాట ఉంటే డిగ్రీ ఫీల్డ్లోకి వస్తే లెక్చరర్లు ఒకసారి పాస్ కాలేదంటే వాడికి ఎక్కడ ఆ డిగ్రీ ఆ యూనివర్సిటీ వరకు తీసుకోరన్నమాట. అలా చేస్తాను నేను గ్రూప్ వన్ కావాలి అని నేను కళ. నాకు ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటి వరకు నవ్వేసి ఇప్పటికీ అది అంటే టీచింగ్ ఫీల్డ్ కొన్ని రోజులు చేశాను, డిగ్రీ లెక్చర్ కూడా చేశాను. ఏమాలో కానీ 2-3 నెలలు నాకు ఓపిక లేదు దాని మీద. ఎందుకంటే కాంపిటేటివ్ ఇదంతా అడ్డొస్తుంది అనిపించింది. తర్వాత నేను స్కూల్ లెవెల్లో మ్యాథ్స్ చెప్పేటప్పుడు నాకు సీసార్ మీకు తెలిసాడు. ట్యూషన్ చెప్పిన తర్వాత నా లైఫ్కి ఒక టర్న్ అయిపోయింది. నేను అక్కడ ఎక్కడో వ్యవసాయం వల్ల మునిగిపోతున్న భావన వచ్చింది నాకు 10th క్లాస్లో. ట్యూషన్ తర్వాత నేను అది కాదని చెప్పేసి నాకు నేను ఆత్మహత్య చేసుకుని పీజీ లెవెల్ పోయినాక నర్సింగ్ అని ఒక ఆదర్శం చెప్పారు కదా, ఇద్దరు డిస్ట్రిక్ట్ ప్లేయర్ కాబట్టి నమ్మకంతో ఇప్పటికీ గ్రూప్స్లో అవుతున్నాను. ఒకవేళ ఆదర్శంలోకి వస్తే గెలిచారు ఆఫీసర్. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఒక నమస్కారం. నా పేరు చెప్పాలండి అల్లాపురం. నేను ఒక 7 yearsగా ముత్తూట్ ఫినాన్స్లో ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ అయ్యి బ్రాంచ్ మేనేజర్ వెళ్ళాను. ప్రజెంట్ డైరెక్ట్ ఫినాన్స్లో లోన్ మేనేజర్గా చేస్తున్నాను. ఈ చెప్తే అధిక కూర్చుంటాను. ఒకటి మీ అందరినీ కోరుకోవడం ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి కనీసం నేను మీరు ఏం చేస్తున్నారో అన్నది చెప్పుకోండి. మనం ఇంత ప్రోగ్రామ్ చేసినాం కాబట్టి మీరు జస్ట్ ఒక మాట మాట్లాడిపోతే బాగుంటుంది అనే ఉద్దేశమే తప్ప వేరే ఉన్నటువంటి నాతోటి ఫ్రెండ్స్ నా పేరు కొలువల్ రాజేశ్వరరావు, వెంగళపల్లి. నేను ప్రస్తుతం రెగ్యులర్గా చేస్తున్నాను అబ్దుల్పూర్ పేట. ఓకే, థ్యాంక్ యూ.
స్కూల్లో మాత్రం సైన్స్ మన సీనియర్ సూపర్ కూడా ఆ సార్ వీడియో మంచిగా సార్ స్టడీస్ అవ్వాలని స్పోర్ట్స్ చాలా ఎంజాయ్ ప్రతి స్కూల్ ఇక్కడే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అయితే వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు మా చెప్పి మీరు చెప్పారు మా స్కూల్ సైన్స్ టీచరే కాదు స్పోర్ట్స్ బీపీ చెప్తాం సైఫుద్దీన్ పూర్వ విద్యార్థుల ఆత్మ సమ్మేళనకు వచ్చిన పిల్లలందరికీ పూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నాకు ఇద్దరు పిల్లలు, నా తోటి మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు ఉద్దమండ రవీందర్. నాకు ఒక పాప ఒక బాబు. నాది నరసింహాపురం. నేను 2 కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ వచ్చేసాను చదువుకోవడానికి. నా కుటుంబ పరిస్థితుల వల్ల ఇంటర్ వరకే చదివి మానేశాను. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్ చేస్తున్నాను. వెంకటమ్మ నన్ను కృష్ణాన్ పెళ్ళి Hello. Thanks to everyone. I am working in Sangla, Organization Trade. I am a super senior manager. Under me, 18 people are working. Exactly. Everyone, మనం స్కూల్ స్టేజ్ ఏంటంటే ఎవరికి కూడా ఇంగ్లీష్ అనేది ఎప్పుడు రాకపోతుండే. బట్ చాలా మంది ఇప్పటికి కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నేను ఇప్పటి వరకు ఒక 8 to 10 మెంబర్స్కి కమ్యూనికేషన్ నేర్పించి అండ్ జాబ్స్ పెట్టించిన వాళ్ళు ఉన్నారు. సమ్ పీపుల్ అంటే కొంతమంది ఇంకా రిటర్న్ అవుతున్నారు, చేస్తున్నారు అండ్ మీరు మేనేజింగ్ లెవెల్లో ఉంటున్నారు. బట్ కొంతమంది తక్కువనే వెళ్ళిపోయిన వాళ్ళు. బట్ నా ఒకటి ఏంటంటే ఎప్పుడైనా సరే భయపడకుండా ఇంకోటి తెలుగు ఎంత టఫ్ అందరికీ తెలుసు. బట్ ఇంగ్లీష్ ఇంకా ఈజీ. తెలుగు కంటే కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ. చాలా మంది అదే అనుకుంటున్నారు కదా ఇంగ్లీష్ అంటే భయం 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 అని. నేను ఒకసారి ఇదే నేను బండిపై తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నావు అంటే ఇట్లా చేస్తున్నాను సార్ అంటే ఈ ఆల్సో గాట్ సార్ కూడా ఛాన్స్ వచ్చింది అని చెప్పారు అప్పట్లో. కాకపోతే ఇంగ్లీష్ లేక నేను వెళ్ళలేదు ఈ జాబ్కి అని చెప్పారు. బట్ ఎక్కడైనా సరే ఇంగ్లీష్ అంటే తెలుగు కూడా ఇంగ్లీష్ అయినా ఏదైనా సరే బట్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. దానికి కొంచెం కష్టపడితే ఏదైనా సాధించగలం. అండ్ సమ్మన్ నా పేరు సంతోష్ కుమార్. అండ్ సమ్ పీపుల్ అంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ అని క్యాన్సర్ అని అది అని అంటున్నారు కదా. నా తరఫు నుంచి నేను ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే చేయగలుగుతాను. కాంటాక్ట్ కావాల్సిన అంటే నేను డే టు డే వర్క్ ఏంటంటే నాది టు మీట్ ద డాక్టర్స్. ఎవ్రీ డాక్టర్ క్యాన్సర్ కానీ లంగ్ స్పెషలిస్ట్ కానీ ఎనీ డాక్టర్ అంటే నేను ఫోన్లో టచ్లో ఉండే డాక్టర్స్ ఉన్నారు. ఎవరికైనా హెల్ప్ కావాలి అని అంటే ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ. హలో, వేదిక మీద ఉన్న సార్లందరికీ, దోస్తులందరికీ నమస్కారం. నేను చేసుకునే పెయింటింగ్ పని ఒక 6 సంవత్సరాలు పెయింటింగ్ పనిగా పనిచేసిన. ఇప్పుడు కాంట్రాక్టర్ నాకు ఎంతో ఒక 12 మంది మెంబర్స్ ఉంటారు. ఇప్పటి వరకైతే నాకేం బాధ లేదు, అన్ని మంచిగానే ఇచ్చిండు దేవుడు. హ్యాపీగా ఉంటున్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 కొడుకులు. కర్మన్ఘట్లో ఉంటాను. రీసెంట్గా రవీంద్రరావు సార్ గారు ఇల్లు అంటే నేనే పేట్ చేశాను. సారథి గారు కూడా మన క్లాస్మేట్ సంజయ్ రెడ్డి కూడా గుర్తుపెట్టి ఆ వర్క్ ఇచ్చాడు. మరిగూడెం మండలంలో కూడా చాలా పనులు చేసిన, అవుట్కట్స్లో పని చేస్తున్నాను. సాలరీ ఇచ్చినందుకు పూజలు గౌరవనీయులైనటువంటి మన పంతులందరికీ నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. నేను నాలో ఉంటాను, బైక్ మెకానిక్ చేస్తాను. నేను నా కొడుకు ఒక బిడ్డ. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ లింగస్వామి. నా పేరు నాగేష్, త్రిగండ్లపల్లి. నాకు 2 బాబులు. 9th క్లాస్ చదువుతున్నాడు, ఒక బాబు 6th క్లాస్ చదువుతున్నాడు.
నేను డ్రైవర్గా పనిచేస్తాను హైదరాబాద్లో. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సూర్ అబ్బయ్య, నా ఎల్లపల్లి. మరి నేను మగిలి ఫీల్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. గురువులకు, స్నేహితులకు ధన్యవాదాలు. నా పిల్లలకు చాలా థ్యాంక్ యూ రమేష్. ఓకే, థ్యాంక్ యూ రమేష్. వేదికలైనటువంటి పాదనపుత్ర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా తోటి స్నేహితులకు మరియు మా స్నేహితురాలకు. నా పేరు లక్ష్మణ్, తమడపల్లి మీకు చదివిస్తున్న ఇద్దరు కూతురు నాకు, సంకీర్తన, ప్రిన్సిక. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి ఉపాధ్యాయులకి, స్నేహితులకి హృదయపూర్వక నమస్కారములు. నేను ఇక్కడ ఎర్రపల్లిలో ఉంటాను. నా పేరు ఎల్లిరెడ్డి అంజయ్య. వెజిటేబుల్ బిజినెస్ చేస్తాను. నాకు ఒక పాప, ఒక బాబు. బాబు 4th క్లాస్, పాప 3rd క్లాస్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ హలో, అమ్మాయి హలో, నా పేరు నాపడి సుజాత, మాది అదిలాపురం. నాకు ఒక పాప, ఒకసారి కెమెరా ఇక్కడ తీసుకో. నా పేరు ముట్టల్ కృష్ణవేణి, మాది ఎల్లంపల్లి, ఇద్దరు బాబు. వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మా పిల్లలందరికీ నమస్కారం. నాకు
ఫైర్ అండ్ సీసీ నాకు ఇద్దరు కొడుకులు ఉన్నాయి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురించి స్నేహితులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా గురువులకు పాదాభివందనలు. మాకు మంచి విద్యతో పాటు మంచి లక్షణాలు నేర్పి మా భవిష్యత్తు స్టార్టింగ్ పునాదులు మా స్కూల్ స్టేజ్ నుంచి మంచి మంచి అనుభవాలు ఏంటంటే మాకు తల్లిదండ్రులమైనప్పుడు మాకు అనిపిస్తుంది మాకు సార్ అప్పుడు అంతగానే ఇష్టపడి చదువు విషయంలో మాకు దేని విషయం మాకు ఇప్పుడు ఎందుకంటే కొట్లాడి మరీ చదువు నేర్పడానికి ట్రై చేసినప్పుడు కొట్టుంటే మేము అప్పుడు అనుకున్నాం ఇంతగా కొడతారా చేస్తారా మాకు కొడుకులు అంటే మా చిన్న ఉన్నప్పుడే మీకు